గత 3 సీజన్లండి తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్‌కి రాకుండా మనకి స్టార్టింగ్ స్టేజెస్‌లోనే మనకి ఫెయిల్ అవుతూ వస్తుంది గైస్. టీమ్స్ మార్చినా అండ్ కోచెస్‌ని మార్చినా కూడా అదే చెత్త పర్ఫార్మెన్స్ ఇస్తుంది మన తెలుగు టైటన్స్. అండ్ ఈ సీజన్‌లోనైనా వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేసి సెమీఫైనల్ వరకే చేరుకుంటారని మనందరం కోరుకున్నాం. బట్ ఈ సీజన్లో కూడా స్టార్టింగ్ స్టేజెస్‌లోనే బయటకు రావడం చూసాం లీగ్ స్టేజ్ నుంచి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుగు టైటన్స్ టీంలో కోఆర్డినేషన్ లేకపోవడం, ప్లేయర్స్కి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం మనకి ముందు నుండి ప్రాబ్లం అయితే అయింది. ఎందుకంటే యంగ్ ప్లేయర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా సెట్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పవన్ షరావత్ వర్సెస్ కోచ్ మధ్యన ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మనకు చూసుకున్నట్టయితే హర్యానా స్టీలర్స్ మ్యాచ్ అనంతరం చూసుకున్నట్టయితే మనకి ప్రెస్ కాన్ఫరెన్స్లో పవన్ షరావత్ ఏం మాటలు కూడా మాట్లాడలేదు. కోచ్ సాబ్నే అడగండి అని మనకు పవన్ షరావత్ అయితే మైక్ ఇవ్వడం చూసాం శ్రీనివాసరెడ్డి గారికి అయితే. అండ్ శ్రీనివాసరెడ్డి గారి ఫేస్ చూసినా, పవన్ షరావత్ ఫేస్ చూసినా అంత హ్యాపీగా లేనట్టుగానే కనిపిస్తుంది. అండ్ లోపల ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్. ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పవన్ షరావత్ మనకి రైడింగ్లో చూసుకున్న టీంని లీడ్ చేసే విధానం చూసుకున్న పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. అండ్ ప్రెజర్ ఫీల్ అవ్వడం కొంచెం కారణం అయితే అయింది. ఎందుకంటే పవన్ షరావత్కి కూడా మనకి ఈ సీజన్లో సపోర్టింగ్ రైడర్ అనేది లేడు. అందుకే అతను ప్రెజర్ ఫీల్ అయ్యి ఈ సీజన్లో ఫెయిల్ అవ్వడం చూసాం. బట్ ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు కూడా టీంని బిల్డప్ చేద్దాం, కొత్త టీంగా తయారు చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సీజన్లో అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ పవన్ షరావత్కి కనుక సపోర్ట్ ఇస్తే ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడో కొన్ని మ్యాచెస్లో చేసి చూపించాడు. బట్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే పర్లేదు, అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు, పర్లేదు అనిపించాడు ఈ సీజన్లో. అండ్ శ్రీనివాసరెడ్డి గారు అండ్ పవన్ షరావత్ మధ్యన ఏదో జరుగుతుంది. హర్యానా స్టీలర్స్తో జరిగిన మ్యాచ్లో పవన్ షరావత్ని సెకండ్ హాఫ్లో మనకి బెంచ్ మీదకి తీసుకురావడం చూస్తాం మనకి శ్రీనివాసరెడ్డి గారు అయితే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు పవన్ షరావత్ ఆ మ్యాచ్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నాట్ హ్యాపీగానే కనిపిస్తున్నాడు పవన్ షరావత్ ఆ మ్యాచ్లో. అండ్ శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంచెం కోపంగానే కనిపించారు. అండ్ ఆ మ్యాచ్ తర్వాత పవన్ షరావత్కి శ్రీనివాసరెడ్డి గారికి మనకైతే మనస్పర్ధలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే పవన్ షరావత్ అయితే బాగా పర్ఫార్మెన్స్ చేయలేదని మనకి ఆ పర్ఫార్మెన్స్ చూసి మనకి బెంచ్ మీదకి తీసుకొచ్చాడు. అండ్ మనకి పవన్ షరావత్ అయితే కోచ్ మాటలు వినకపోవడం వల్ల మనకి బాగా పర్ఫార్మెన్స్ చేయలేదని మనకి సోషల్ మీడియాస్లో కూడా మనకైతే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. హర్యానా మ్యాచ్ తర్వాత పవన్ షరావత్ టీమ్మేట్స్తో రాకుండా వెనక్కి వెళ్ళిపోవడం చూసాం. తర్వాత స్టాఫ్ అందరూ కలిపి పవన్ షరావత్ని తీసుకురావడం చూసాం. శ్రీనివాసరెడ్డి గారి నిర్ణయం వల్ల పవన్ షరావత్ నిరాశగా ఉంటే పవన్ షరావత్ పర్ఫార్మెన్స్ చూసి శ్రీనివాసరెడ్డి గారు అయితే నిరాశగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పవన్ షరావత్ మీద పెట్టుకున్న నమ్మకానికి అయితే అతనైతే పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. 2 కోట్ల పైగా పవన్ షరావత్ని కొనుగోలు చేశారు. బట్ అతనైతే ఈ సీజన్లో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ శ్రీనివాసరెడ్డి గారు మనకి కొన్ని చేంజెస్ చేయడం వల్ల టీంలో కోఆర్డినేషన్ లేకపోవడం కూడా కొంచెం మైనస్ అయితే అయింది. అది మనకైతే పవన్ షరావత్కి అయితే నచ్చకపోవడం అయితే చూస్తున్నాం గైస్. మరి ఫర్దర్ మ్యాచెస్లో పవన్ షరావత్ని స్టార్టింగ్ 7లో ఉండరా అనేది చాలా డౌట్స్ వస్తున్నాయి ఫ్యాన్స్ అందరికి కూడా. చూద్దాం పవన్ షరావత్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే నెక్స్ట్ మ్యాచెస్ అయినా గెలుస్తామో లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఏ విధంగా గొడవలు అవ్వకుండా నీట్గా టీంని సెట్ చేసుకొని ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోయినా పర్లేదు, తర్వాత మ్యాచెస్ అయినా గెలిచి నెక్స్ట్ సీజన్కి మంచి ప్లేయర్స్ని రిటైన్ చేసుకొని అండ్ నెక్స్ట్ సీజన్లో బాగా పర్ఫార్మెన్స్ చేయాలని మనందరం కోరుకుందాం గైస్. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.